Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. బేసిక్గా ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది? అందరికీ ఇది వద్దంటే మానేద్దాం, లేదు. ఇంకొకటి ఏమన్నా మాట్లాడదాం. ఊళ్ళో మన కుటుంబ సభ్యులతో పాటు, మన తల్లిదండ్రులతో పాటు, మన కుటుంబ సభ్యులతో పాటు మన గురువులు, మన ఫ్రెండ్స్, ఇలా చాలామంది ఉంటారు. ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు మన శ్రేయోభిలాషులే. మనం కొంచెం ఎర్ర చొక్కా వేసుకుని కింద నల్ల ప్యాంట్ వేసుకున్న రోజున, క్యాప్లు ఇట్టి కళ్ళజోళ్ళు పెట్టుకున్న రోజున, బైక్ మీద బాగా డ్రైవ్ చేస్తున్న రోజున వాడు మన దగ్గరికి వచ్చి అనే మాట ఒకటే, ఆడు ఫస్ట్ చెడగొడతాడు, ఇది చాలా బాగున్నారా, సినిమాలోకి వెళ్ళిపోవచ్చు కదా అని. అక్కడ చెడిపోయి ఇక్కడ దాకా వచ్చాం. ఓకే, ఇంతకీ అన్న మాట ఎవరండి ఆ ఫ్రెండ్? చాలామంది ఉన్నారండి, ఒకళ్ళు ఇద్దరని కాదు, బోల్డ్ మంది. సో యా, అప్పట్లో వాళ్ళ అన్న మాట నా వరకు చాలా మంచి చేసింది. అఫ్ కోర్స్ ఎస్. అండ్ మాకు కూడా మీలాంటి ఒక ఆర్టిస్ట్ని, అంటే రకరకాల వర్షన్స్ ఉన్నాయి, మీరు ఒక వర్స్టైల్ యాక్టర్ అని చెప్పుకోవాలి. అండ్ కంప్లీట్ అంటే మీరు ఇండస్ట్రీని ఎన్ని రకాలుగా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎన్ని క్రాఫ్ట్స్ మనం మీ పరిధిలో ఎన్ని చేయొచ్చు అన్నిటినీ యూటిలైజ్ చేసుకున్నారు. ఇట్స్ అ కంప్లీట్ ప్రొఫెషనల్గా మీరు ఫీల్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఒక సపోర్ట్తో వచ్చాను అనుకోండి, వాళ్ళ దారి చూపిస్తూ ఉంటారు. నాకు ఎవరు తెలియనప్పుడు, నేను ఒంటరిగా వచ్చినప్పుడు ఈ సినిమా పరిశ్రమ చుట్టూ ఉన్న ఏదో ఒక దాన్ని పట్టుకోవాలి, ఒక తాడు దొరికితేనే కదా మనం పైకి ఎక్కగలం. అలాంటి ఆధారం నాకు ఎలా అవ్వాలి ఏంటి అని తెలియని టైంలో ఫస్ట్ యాంకర్ అయ్యా, తర్వాత రైటర్ అయ్యాను, తర్వాత డైరెక్టర్, కొన్ని ప్రోగ్రామ్స్ డైరెక్షన్ చేశాను. బేసిక్గా నాలో ఉన్న రైటర్ని బయటికి తీసుకొచ్చి కొన్ని ప్రోగ్రామ్స్ రాశాను. ఇలాంటి టైంలో నా వాయిస్ బాగుందని ఎవరో డబ్బింగ్ చెప్పిస్తే చాలా సినిమాలకు డబ్బింగ్లు చెప్పాను. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అయ్యాను, రేడియో జాకీగా పనిచేశాను, యాంకర్గా పనిచేశాను, యాక్టర్గా పనిచేస్తాను. బట్ ఇవన్నిటికీ ఈ ప్లాట్ఫామ్ ఎన్ని ఉన్నా దీని మీద ఫస్ట్ బస్ ఎక్కింది మాత్రం యాక్టర్ అవ్వాలని. ఇక్కడికి రావడానికి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. బట్ మంచిదే కదా, సినిమా చుట్టూ ఉన్న దాంట్లోనే ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా నన్ను ఏమైనా అడిగితే ఒక డబ్బింగ్ చెప్పమంటే, ఒక ఏదైనా స్క్రిప్ట్ రాయండి, ఒక డైరెక్షన్ చేయండి, చేయగలం. బట్ నాకు బేసిక్గా నేను ఇష్టపడి చేయాల్సిన పని యాక్టింగ్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. యాక్చువల్లీ మీరు చెప్పిన లైన్ చాలా బాగుందండి. అంటే ఒకళ్ళు నిజంగా దారి చూపించి, ఒక లైట్ చూపించగలిగితే ఆ దారిలోనే వెళ్తాం. లేదు కాబట్టి ఇవన్నీ వెతుక్కుని ఆ దారిని మెల్లగా చిన్నగా పట్టుకుని వెళ్తాం. వెరీ నైస్, చాలా బాగుంది. అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా ఎవరికైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా మీరు? నేను ఏం చేస్తాను, రోజు ఫేస్బుక్లో నమస్కారం గోవింద్ గారు, ఏం చేయండి, ఎవరికి ఏమీ చేయలేను, నేను చేసి దాంట్లో లేను, నేను నా పని నేను చేసుకుపోతూ ఉంటా, నా తోటి నటులతో, నా సహాయ నటులతో. అంటే మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని విన్నాను. ఇప్పుడు మొహం మీదలాగా పొద్దుటే అలా వేసుకుని వస్తా, నవ్వుతూ ఉంటా. ఫ్రస్ట్రేషన్లో ఉన్న నవ్వు ఇప్పుడు ఇంతకుముందు చూశారు కదా 10 నిమిషాల క్రితం గూగుల్ చేసిన మోసానికి, అంతే. అదే తప్ప నవ్వుతూ ఉంటాను. ఎవరికి నేనేం సలహాలు సూచనలు ఇచ్చి, మహాప్రభు మీ దారి మీరు చూసుకుని బంగారం లాంటి జీవితాలు మీకు నచ్చిన మార్గంలో వెళ్ళండి, అంతే. ఓకే, అపార్ట్ ఫ్రమ్ గూగుల్ ఇంకేమన్నా ఉంటాయండి మీ లైఫ్లో మీకు ఫ్రస్ట్రేటింగ్ అనిపించేవి, ఇది మారాలి అనిపించేది, ఇదే ఇండస్ట్రీలో అయినా? అంటే బాగా చిరాకు తెప్పించే పొద్దున్న జీవితంలో మొదలెట్టిన కాడి నుంచి డే స్టార్ట్ అయిన తర్వాత స్పీడ్ బ్రేకర్లు అండి. రోడ్లే బాగోలేదురా బాబు, చచ్చిపోతున్నాం, కార్లు డోర్లు ఇంజిన్లు ఊడిపోతున్నాయంటే ప్రతి ఒడు ఇంటి ముందు 4 సినిమా పాత్రలు పట్టుకొని చేసేస్తాడు స్పీడ్ బ్రేకర్. లాస్ట్ టైం నేను సబితా ఇంద్రారెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్లో ఆవిడ మినిస్ట్రీగా ఉన్నప్పుడు మా ఏరియాకి, నేను మణికొండ ప్రాంతంలో ఉంటా, వచ్చినప్పుడు ఆవిడని డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఇదే విషయం మీద, ఒక్కసారి మేడం నా కోసం, ఆవిడ వాళ్ళ అబ్బాయి నాకు తెలుసు అనమాట, స్నేహితుడు, హే సురేష్ బాగున్నారా రండి మేడం, నాతో ఒక్కసారి ఇక్కడ నుంచి ఈ హంతు చివరి దాకా ఒకసారి ట్రావెల్ చేయగలుగుతుంది. ఏమ్మా, లేదండి రండి మేడం అన్న. వెళ్తే 500 మీటర్లకి 300 మీటర్లకి 500 మీటర్లకి 300 మీటర్లకి అలా గ్యాప్ వస్తే స్పీడ్ బ్రేకర్. ఇది ఎంత ఉందిరా, నువ్వు నడిచి వెళ్తే కూడా అసలు వాకింగ్లో 120 అడుగులు కూడా రాదు, ఓ 300 స్పీడ్ బ్రేకర్. రోడ్లే బాగోలేదంటే ఈ స్పీడ్ బ్రేకర్లో అవి ఎక్కి దిగి అదొకటి ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుందండి. అది చెప్తే ఆవిడ వెంటనే
ఇమీడియట్ యాక్షన్ అప్పుడు చెప్పే థ్యాంక్స్ మళ్ళీ చెప్తున్నా మేడంకి. ఇమీడియట్ యాక్షన్ అన్ఆథరైజ్డ్ స్కూల్ టర్నింగ్స్లోను, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర, 4 రోడ్ల కోడళ్ళ దగ్గర పెద్ద టర్న్ ఉన్న చోట స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి యాజ్ పర్ ద రోడ్స్ అండ్ బిల్డింగ్స్ యాక్ట్ ప్రకారం. అక్కడ ఏవి స్కూళ్ళు లేవు, అక్కడ ఏమీ లేవు, రోడ్డే బాగోలేదంటే ఎవడిష్టం వచ్చినట్టు సిమెంట్లు అంటే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేటప్పటికి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి నివారణ. దీనివల్ల అవుతాయి ప్రమాదాలు చెప్పగానే వెంటనే ఇమీడియట్ 2 డేస్లో మొత్తం తీయించేసింది ఆవిడ. ఉండాల్సిన కాడ ఉంచండి. అదొకటి నాకు చిరాకు తెప్పించే విషయం. అది చూసారా మీరు సజెస్ట్ చేయడం వల్ల ఎంత మంచి జరిగిందో. మనం సమాజంలో ఉంటున్నాం, మనం కూడా రోజు ఆ రోడ్లను వాడుకుంటాం, మనం కూడా డబ్బులు కడుతున్నాం. నేను, ఆయన, ఈయన, ముఖ్యంగా గోవింద్ గారు అందరూ చాలా విషయాల్లో ఉంటారు కాబట్టి ఆ రోడ్లు వాటిలో మనం భాగస్వాములం కాబట్టి అడగాలండి, మాట్లాడాలి, ప్రశ్నించాలి. ఎప్పుడైనా పాలిటిక్స్లోకి రావాలనిపించిందండి? నెక్స్ట్ అదే. ఓకే, ఏంటి మీ ఎజెండా? చాలా ఉన్నాయండి ఇలాంటివి, చాలా చాలా ఉన్నాయి మేడం. ట్యాగ్ లైన్ ఏమన్నా ఉందా అంటే ఇప్పటి నుంచి మీకు ప్రమోషన్స్లో హెల్ప్ చేద్దాం? వద్దండి, టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ 5 years తర్వాత నెక్స్ట్ 5 ఓ years. సో 5 years ఆఫ్ టైం మిమ్మల్ని ఒక పొలిటీషియన్గా చూడబోతున్నాం. లేదండి, ఓకే. పొలిటీషియన్ అంటే పాలిటిక్స్ పట్ల ఉన్న ఇష్టాన్ని పొలిటీషియన్గా చూపించు. ఓకే. పాలిటిక్స్ ఎప్పుడు కూడా జనాలకి దగ్గర చేయడం కోసం మనం చేసే సేవా కార్యక్రమాల ద్వారా మనం జనాలకి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, నేను చాలామందికి నచ్చానప్పుడు ఎప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్లు తీయించేసినప్పుడు. సో అలాంటి పనుల ద్వారా, అందరికీ ఉపయోగపడే పనుల ద్వారా పాలిటిక్స్కి దగ్గర అవుతాం తప్ప పాలిటీషియన్ అవ్వం. ఓకే, సో పాలిటిక్స్లో అయితే చూడబోతున్నాం మిమ్మల్ని ప్రశ్నించడానికి, ఈవిడ మామూలు హెల్ప్ చేయడానికి కదా. తప్పకుండా నేను పాలిటిక్స్లో పదవులు ఉంటేనే మనం ఇది కాదు కదండి, పాలిటిక్స్లోకి వెళ్ళే ఎవరు వచ్చి తప్పే ఉంది, ఎవరైనా వచ్చి. ముఖ్యంగా అందరూ మంచి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు, సమాజం పట్ల ఒక ప్రత్యేకమైన భావోద్వేగమైన ఆవేశం ఉన్నవాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు రావాలి. కోపం వస్తే ఇంట్లో ఉన్న సెల్ ఫోన్ ఇసిరేయడం, పక్కన ఉన్న వాళ్ళని తిట్టేయడం, ఏదన్నా ఉంటే బలంగా దాన్ని అని కొట్టడం, ఇవి కాదండి చేయాల్సింది. ఈ కొట్టినప్పుడు వచ్చే కోపం చూడండి, అది ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాలి. కోపం కూడా ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాలి. ఇలాంటి విషయాలు ప్రదర్శించాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద అరిచి ఉపయోగం ఏంటి? సెట్లో ఎప్పుడైనా కోపడతారా అండి? ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా? రాదండి, నిజంగా రాదు. నిజంగా రాదండి బాబు, నిజంగా అసలు తక్కువ. ఇప్పుడు ఎవరైనా మీ ముందు కోపడినప్పుడు మీకు ఎందుకు అలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అని అడగాలనిపించింది? అలాంటి ఆ పర్సనల్ ఎజెండాల్లోకి మనం వెళ్ళాం, మన ఎజెండా. ఓకే, సో రీసెంట్గా చేసిన ఫిల్మ్స్లో మీకు ఒక సెట్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది అనిపించిన ఫిల్మ్ ఏది? అంటే నేనుంటే బేసిక్గా ఎన్విరాన్మెంట్ బాగుండేలా చేసుకుంటాను నేను. నా కంఫర్ట్ జోన్, నా చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వుతూ ఉంటాను కాబట్టి, అవతలోడు సిరాకులో ఉన్న, విసుగులో ఉన్న, వాళ్ళ ఆవిడ ఇంట్లో తిట్టినా, వాళ్ళ అమ్మ కొట్టినా, వాళ్ళ చెల్లి అనరాని మాటలు అన్నా, ఈ ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళ సెట్లోకి వస్తే నాతో ఉంటే నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే మీ వైఫ్ తిడితే ఇవన్నీ మా ఇంట్లో ఇప్పటికీ కాదు ఎప్పటికీ సంభవించని పరిస్థితులు. అలాంటిది ఉంటుంది మా ఇంట్లో. నేను రానివ్వను, అలాంటి పరిస్థితులు రావు కూడా. ఓకే.